కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ నెల 4వ తారీఖు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాకు రావడం జరిగింది. తెల్లారి అంటే 5వ తారీఖు ఈరోజు రాత్రి నేను వీడియో తీసే నాటికి ఆయన బై బై టు ఇండియా అంటే రష్యాకు విమానం ఎక్కాడు. అయితే ఒక విషయము ఈ మధ్య మీడియాలో బాగా కనిపిస్తుంది. ఏంటబ్బా అది అంటే, రష్యాలో భారత సంతతికి చెందిన అభయ్ సింగ్ అక్కడ శాసనసభ సభ్యుడు అయ్యాడు. ఆ విషయము సాధారణంగా చాలామందికి తెలియదు. రష్యాలో పౌరసత్వము లభించడము వేరే దేశాలకు చెందిన వారికి చాలా కష్టం, సాధారణంగా లభించదు. సరే, ఇప్పుడు జనాభా క్రైసిస్ వల్ల, జనాభా సంక్షోభం వల్ల పౌరసత్వం ఇస్తున్నారు. భారతదేశానికి చెందిన అభయ్ సింగ్ రష్యాలో పౌరసత్వం పొందడమే కాకుండా అక్కడ కుస్క్ రాష్ట్ర శాసనసభలో యునైటెడ్ రష్యా పార్టీ అంటే పుతిన్ పార్టీలో శాసనసభ సభ్యుడిగా మారాడు. అంటే ఇక్కడ మనకు ఎమ్మెల్యే లాగా అనుకోండి. సాధారణంగా రష్యన్స్ వాళ్ళ ప్రతినిధిగా వేరే వారిని ఎన్నుకోరు. కానీ ఈ అభయ్ సింగ్ యొక్క ప్రత్యేకత వల్ల, ఆయన యొక్క వాక్చాతుర్యం వల్ల, రష్యన్స్లో కలుపుకోవడం వల్ల, రష్యన్స్ మింగిల్ ఈజీగా కావడం వల్ల వాళ్ళు ఆయనను సభ్యుడిగా ఎన్నుకున్నారు. ఆయన కూడా వీరాభిమాని పుతిన్కి. ఆయన ఆ పార్టీకి చెందినడు కాబట్టి ఇది సహజం. అయితే ఆయన కొన్ని సలహాలు భారత ప్రభుత్వానికి ఇచ్చాడు. ఏంటంటే, భారతదేశం తప్పనిసరిగా S-400 కొనుక్కుని ఉపయోగించింది, సింధూర్లో సక్సెస్ఫుల్గా పనిచేసింది. అట్లాగే ఇప్పుడు S-500 కోసం ట్రై చేయాలి. అట్లాగే భారతదేశము రష్యా ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందింప చేసుకోవాలి. ప్రపంచ శాంతికి రెండు దేశాల యొక్క స్నేహం అవసరము అని చెప్పడం జరిగింది. ఈ అభయ్ సింగ్ 1991లో రష్యాకు భారత్ నుంచి పోయాడు. అంటే బీహార్ రాష్ట్రంలో పాట్నాలో వారి సొంత ఊరు. ఆయన మెడిసిన్ చేయడానికి వెళ్ళాడు. ఫస్ట్లో అక్కడ సైబీరియాలో భయంకరమైన చలి ఉంటే అక్కడ చలికి తట్టుకోలేక ఇండియాకు వచ్చేద్దాం అనుకున్నాడు. కానీ ఆ మెడికల్ కాలేజ్ డీన్, నువ్వు పోవద్దు, నువ్వు అలవాటు పడతావు, కొంతకాలం తట్టుకో అని చెప్పేసి కొన్ని చలి నుంచి ఎస్కేప్ కావడానికి కొన్ని టిప్స్ ఇచ్చాడట. ఆ టిప్స్ని ఫాలో అయ్యి అక్కడే సెటిల్ అయిపోయాడు. 2010లో పౌరసత్వం లభించింది, మెడిసిన్ పూర్తి అయింది, బిజినెస్ MBA లాగా చదివాడు. తర్వాత అక్కడే పూర్తిగా రష్యాలో సెటిల్ అయిపోయాడు. ఇప్పుడు నాకు భారతదేశం కంటే రష్యానే బాగుంది అంటున్నాడు. కాబట్టి ఈ అభయ్ సింగ్ యొక్క ప్రస్తావన, ఆయన గురించి రష్యా మీడియాలో, ఇండియాలో బాగా చర్చకు వస్తుంది. అంటే ఇండియాలో అంటే ఇండియా మీడియాలో. సాధారణంగా మనకు తెలుసు, అమెరికా, బ్రిటన్, అట్లాగే ఆస్ట్రేలియా, కెనడాలో భారతీయులు రాజకీయాల్లో చాలా చురుకుగా పాల్గొన్నారు. కానీ రష్యాలో ఇది చాలా రేర్. కాబట్టి ఆ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది. ఫ్రెండ్స్, నేను ఇచ్చిన కాంటెంట్ నిజంగా బాగా అనిపిస్తే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. జై హింద్.